సైనిక తిరుగుబాటు పాకిస్తాన్కు ఇది కొత్త కాదు. ఆ దేశం ఏర్పడిన దగ్గర నుంచి ఎన్నోసార్లు ఇస్లామాబాద్ను సైన్యం అధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు ఆ దేశంతో దోస్తీ చేస్తున్న పాపానికి బంగ్లాదేశ్కు అదే గతి పట్టబోతోంది. ఈ మాట చెప్పింది స్వయంగా బంగ్లా ఆర్మీ చీఫ్ వఖరుజ్జమాన్. బంగ్లాదేశ్లో సైనిక తిరుగుబాటు ముప్పు పొంచి ఉంది, ఇప్పటికైనా మారండి అని అక్కడి పాలకులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జరగకూడనిదేదైనా జరిగితే తనను నిందించవద్దు అంటూ హెచ్చరించారు. దీంతో బంగ్లాదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, బంగ్లాదేశ్లో సైనిక తిరుగుబాటు కుట్ర వెనుక నమ్మిన మిత్రుడు ఉండటమే. ఎందుకు బంగ్లాదేశ్లో అసలేం జరుగుతోంది? పాకిస్తాన్తో స్నేహానికి ప్రతిఫలంగా సైనిక తిరుగుబాటు జరగబోతోందా? అతి పెద్ద కుట్ర వెనుక ఉన్న పాకిస్తాన్ మద్దతుదారుడెవరు? వాట్ ది స్టోరీ? బంగ్లాదేశ్లో పాకిస్తాన్ హిస్టరీ రిపీట్ కాబోతోందా? సైనిక తిరుగుబాటు కుట్రలు జరుగుతున్నాయా? పాక్తో దోస్తీకి ప్రతిఫలంగా ఆర్మీ రూల్ ఖాయమా? జీవితంలోకి ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. అయితే ఎవరిని నమ్మాలి అనే విషయంపై మనకు క్లారిటీ ఉండాలని చాణక్యనీతి చెబుతుంది. ఎవరి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉంటాయో చెప్పలేం. దేశాల మధ్య దోస్తీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కాదని ఎవరితో పడితే వారితో స్నేహం చేస్తే ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. ఒక్కోసారి దేశ భవిష్యత్తే అంధకారంలో పడిపోతుంది. ఇటీవల పాకిస్తాన్తో అంటకాగుతున్న బంగ్లాదేశ్కు అలాంటి అనుభవమే ఎదురయ్యేలా ఉంది. అందుకు తాజాగా ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ వఖరుజ్జమాన్ చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ. దేశంలో సైనిక తిరుగుబాటు జరిగే ముప్పు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్యానికి, సార్వభౌమత్వానికి ముప్పు పొంచి ఉన్నట్టు తనకు కనపడుతోందని తెలిపారు. దేశం సురక్షిత హస్తాల్లో ఉండాలి అన్నదే తన ఆకాంక్ష అని, గడిచిన 7-8 నెలల్లో తాను ఎంతో చూశానని చెప్పారు. తాను ముందుగానే తిరుగుబాటు గురించి హెచ్చరిస్తున్నానని, రేపు ఎందుకు చెప్పలేదని తనను నిందించొద్దని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఉద్దేశించి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై జనరల్ జమాన్ ఆందోళన చెందుతున్నారని, దేశాన్ని విదేశీ శక్తులు నడిపిస్తున్నాయని ఆయన భావిస్తున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో వెంటనే పార్లమెంటు ఎన్నికలు నిర్వహించాలని రాజకీయ పెద్దలకు సూచిస్తున్నారని, లేని పక్షంలో సైన్యం మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆయన హెచ్చరిస్తున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. కానీ ఇప్పుడే వఖరుజ్జమాన్ సైనిక తిరుగుబాటు అనుమానం ఎందుకు వ్యక్తం చేశారు? బంగ్లాదేశ్లో అసలేం జరుగుతోంది? షేక్ హసీనా సర్కారు పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ పరిస్థితి దిగజారుతూ వస్తోంది. మతోన్మాదం, దాడులు, హింస, అశాంతి, అంతర్గత కలహాలతో బంగ్లాదేశ్ నిత్యం నరకానికి క్యారబ్గా మారిపోయింది. మరోవైపు భారత్కు వ్యతిరేకంగా యూనస్ నేతృత్వంలోని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తోంది. భారత్కు బద్ధశత్రువులుగా ఉన్న పాకిస్తాన్, చైనాలతోనూ చేతులు కలుపుతోంది. ఈ పరిణామాల మధ్య గత నెల చివరి వారంలో ఓ వార్త బయటకొచ్చింది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్గా ఉన్న వఖరుజ్జమాన్ను గద్దె దింపే యత్నాలు జరుగుతున్నాయన్నది ఆ వార్త సారాంశం. పాకిస్తాన్ అనుకూల వ్యక్తిగా పేరున్న లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఫైజర్ రెహమాన్ ఆర్మీ చీఫ్ పదవిలోకి రావాలని భావిస్తున్నాడట. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య రాకపోకలు విపరీతంగా పెరిగాయి. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ అధికారులు బంగ్లాదేశ్లో పర్యటిస్తున్నారు. అంతేకాకుండా మన దేశ సరిహద్దు ప్రాంతాల్లో సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉండడం మన దేశానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులు, విద్యార్థి నాయకులు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడం, అక్కడి ఆర్మీ అధికారులతో భేటీ అవుతూ ఉండడం వంటి పరిణామాలు ఆ రెండు దేశాల మధ్య ఏదో జరుగుతోందన్న అనుమానాలు కలిగేలే చేసే. కట్ చేస్తే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ ఎనీటైమ్ సైనిక తిరుగుబాటు అంటూ బాంబు పేల్చారు. ఇస్లామిక్ భావాలు కలిగిన పాక్ అనుకూలుడిగా పేరు కలిగిన లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఫైజర్ రెహమాన్ ఈ కుట్రకు ప్లాన్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలకు వఖరుజ్జమాన్ అనుమానం బలం చేకూరుస్తోంది. ఇప్పటికే సైన్యంలో తిరుగుబాటు కోసం అనుకూల వాతావరణాన్ని మహమ్మద్ ఫైజర్ రెహమాన్ సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ ఆర్మీలో మరో పవర్ సెంటర్గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ షాహీనుల్ హక్, మేజర్ జనరల్ మొయిన్ ఖాన్ పేర్లు కూడా ప్రముఖంగానే వినిపిస్తున్నాయి. జనవరి చివరిలో లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఫైజర్ రెహమాన్ రాజధాని ఢాకాకు వచ్చిన పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ చీఫ్తో చర్చలు జరపడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఆర్మీ చీఫ్ను గద్దె దించడానికి బంగ్లాదేశ్ సైన్యంలోని నిఘా
విభాగమైన డీజీఎఫ్ఐ నుంచి మద్దతును తీసుకునేందుకు ఫైజర్ రెహమాన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే బంగ్లాలో త్వరలోనే మార్షల్లా తప్పదన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో పాకిస్తాన్ హ్యాండ్ ఉంది అన్నది ఓపెన్ సీక్రెట్. కానీ బంగ్లాలో సైనిక పాలన వస్తే ఇస్లామాబాద్కు కలిగే లాభం ఏంటి? ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలంటే ఒక్కసారి పాకిస్తాన్ రక్త చరిత్రను అర్థం చేసుకోవాలి. భారత్ కన్నా ఒకరోజు ముందుగా స్వాతంత్ర్యం పొందింది దాయాది దేశం పాకిస్తాన్. భారత్లో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోంటే పాకిస్తాన్లో మాత్రం సైన్యం తర్వాతే ప్రజాస్వామ్యం అనే పరిస్థితులు ఉంటాయి. పేరుకి పైకి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా కనిపిస్తున్న ఆ దేశాన్ని వెనుక నుంచి మొత్తం నడిపించేది పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ మాత్రమే. పాకిస్తాన్ చరిత్రలో ఏ ప్రధాని కూడా తన 5 ఏళ్ల పరిపాలనను పూర్తి చేసుకోలేదు. ప్రధాని నచ్చకపోతే దించడమో లేకపోతే సైన్యమే అధికారాన్ని చేజిక్కించుకోవడమో అక్కడ రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. ప్రజాస్వామ్యం లేకపోవడంతో అక్కడి ప్రజల పరిస్థితి నానాటికి దిగజారుతోంది. కేవలం ఇండియా వ్యతిరేక వైఖరిని, తీవ్రవాదాన్ని పెంచి పోషించడమే అక్కడి నాయకులు, సైన్యం పనిగా పెట్టుకున్నారు. అందుకే ఆ దేశంలో సైనిక తిరుగుబాటు అంటే చాలా చిన్న విషయం. పాకిస్తాన్లో 1958లో తొలిసారి సైనిక తిరుగుబాటు జరిగింది. తర్వాత 2008 వరకు అనేక సందర్భాల్లో కొనసాగుతూనే వచ్చింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి డెమోక్రటిక్ సిస్టమ్ను కూల్చివేసి సైన్యం పాకిస్తాన్పై ఛాన్స్ దొరికిన ప్రతిసారి పెత్తనం చేస్తూనే ఉంది. 1999-2008 మధ్య జరిగిన సైనిక తిరుగుబాటు దేశ చరిత్రలోనే అత్యంత క్రూరమైంది. ఆ సమయంలో పాకిస్తాన్ మిలిటరీ ఘాతుకాలకు దాదాపు 80,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 1951, 1980, 1995లోనూ 3 సార్లు మిలిటరీ తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. అలాంటి దేశంతో స్నేహం చేస్తే ఏ దేశానికైనా అదే గతి పడుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలోనూ అదే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. కానీ దీనివల్ల పాకిస్తాన్కు కలిగే లాభం ఏంటి? బంగ్లాదేశ్లో ప్రభుత్వం ఉంటే ఏదో ఒకరోజు తన కుట్రలకు అడ్డు చెప్పే అవకాశం ఉంటుంది. అదే ఢాకా ఆర్మీ చేతిలో ఉంటే పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ కుట్రలకు అడ్డు అదుపు ఉండవు. వివరంగా చెప్పాలంటే బంగ్లాదేశ్లో సైనిక తిరుగుబాటు ద్వారా ఢాకాను తన ఆధీనంలోకి తెచ్చుకుని భారత్లో విధ్వంస కుట్రలకు సిద్ధపడొచ్చు. కాబట్టి ఈ విషయంలో బంగ్లాదేశ్ పాలకులతో పాటు మోడీ సర్కార్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే.